లోక్సభ బరిలో ఎవరెవరు? కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు, బీజేపీ నుంచి రంగంలోకి పలువురు లీడర్లు, సిట్టింగ్ స్థానాలు కాపాడుకునే పనిలో బీఆర్ఎస్, పలు చోట్ల పోటీకి సిట్టింగ్ల విముఖత, 3 పార్టీల్లో మొదలైన హడావుడి అంటూ ఒకరి చూస్తాను. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతోనే ఎంపీ ఎన్నికల్లో డజన్ సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఆ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారు అదే స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 4 స్థానాలను కాపాడుకోవడంతో పాటు కొత్తగా మరో 5-6 చోట్ల విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీలోని పలువురు లీడర్లు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. లోక్సభలో సిట్టింగ్ స్థానాలు కాపాడుకుని పరువు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీలు సైతం ముఖం చాటేస్తున్నారు. ఇక ఆశావాళ్ళ వివరాలు ఇలా ఉన్నాయట. ఒకసారి చూద్దాం ఆశావాళ్ళ వివరాలు ఏమి ఉన్నాయో. ఇది చూడండి. ఇగో మెదక్ నుంచి జగ్గారెడ్డి కాంగ్రెస్ అట, తుమ్కుంట నర్సారెడ్డి విజయశాంతి ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, వంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, మదన్ రెడ్డి అట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, నరేందర్ రెడ్డి అట. ఈటెల రాజేందర్ కూడా పెట్టేసారు, మెదక్లో పెట్టేశారు కావడి. జైరాబాద్ నుంచి చంద్రశేఖర్ అండ్ సురేష్ షెట్కర్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్ కూడా ఈరోజు బీజేపీకి వద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది. బీజేపీ నుంచి చాలా పెద్ద లిస్ట్ కనబడుతూ ఉంది. బీజేపీ నుంచి చీకోటి ప్రవీణ్, ఆలయ భాస్కర్, ఏలేటి సురేష్ రెడ్డి 60 చైర్మన్ అట, రచనారెడ్డి అడ్వకేట్, రాజాసింగ్, అశోక్ ముస్తాపురే అట. సో మొత్తానికి భారీ లిస్టే కనబడుతూ ఉంది. చేవేల్ నుంచి కేఎల్ఆర్, పారిజాత, చిగురింత పారిజాత, సునీత మహేందర్ రెడ్డి, మర్రి ఆదిత్యారెడ్డి, బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి చివరి క్షణంలో అభ్యర్థి మార్చేయవలసిన అధిష్టానం అంట. కార్తిక్ రెడ్డి కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక బీజేపీ నుంచి చేవేళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి, వీరేందర్ గౌడ్, సుదర్శన్ ప్రసాద్ తివారీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నెక్స్ట్ నిజామాబాద్లో నిజామాబాద్ చాలా పెద్ద లిస్టే ఉన్నది వాస్తవంగా. సో కాంగ్రెస్ నుంచి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్, అదేవిధంగా ఆకుల లలిత, దిల్ రాజు, ముత్యాల సునీల్, నరాల కళ్యాణ్, ధర్మపురి సంజయ్. అదేవిధంగా బీఆర్ఎస్కి వస్తే కల్వకుంట్ల కవిత, బిగాల మహేష్ గుప్తా అట, బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ సెల్ కన్వీనర్ అట. ఇది కొత్త బిగాల మహేష్ గుప్తా అంటే మరి కవిత మరి ఎటు పోవాలి? నెక్స్ట్ బీజేపీ నుంచి నిజామాబాద్ బరిలో ధర్మపురి అరవింద్కి ఎట్లా ఇస్తారు? అందులో ఆయన కాకుండా ఎండ లక్ష్మీనారాయణ ఉన్నాడు, బస్వా లక్ష్మీనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆలూరు విజయభారతి రెడ్డి ఎన్ఆర్ఐ కూడా ఉంది అని ఒక టాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ వరంగల్లో కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య, దొమ్మటి సంబయ్య, సింగపురం ఇందిరా, వరంగల్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి, అద్దంకి దయాకర్, సర్వే సత్యనారాయణ. సో అంటే చాలా విధాలుగా ఇక్కడ వరంగల్ రిజిస్ట్రార్ ఎవరైతే హరికోట్ల రవి ఉన్నారో ఆయన చాలా సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి ఏమవుతుంది. ఆయన కూడా ఆయనకే మోస్ట్లీ సీట్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఏమవుతుందో చూడాలి. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ బరిలో ఆర్ రమేష్, కడియం కావ్య, తాటికొండ రాజయ్య ఎవరు గెలుస్తారో డాటా ఆడ కొంత కాంగ్రెస్కి ఫేవరబుల్ అటువంటి గ్రౌండ్ వరంగల్, నల్గొండ, ఖమ్మం 2-3 కూడా ఉంటాయి. కానీ బీజేపీ భారీగా ఓట్ షేర్ తోటి ఈరోజు ఫలితాలు కూడా తారబోయే అవకాశం అయితే కనబడతా ఉంది. వరంగల్ నుంచి మరి మందకృష్ణ మాదిగా ఉన్నాడు, అదేవిధంగా ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఉన్నాడు, డాక్టర్ విజయరామారావు కూడా ఉండడం జరిగింది. మహబాద్ ఎస్టీ బెల్లయ్య నాయకు, పోరిక బలరాం నాయకు, జాటోతు నెహ్రూ నాయకు, రమేష్ నాయకు, ప్రొఫెసర్ భట్టు రమేష్ నాయక్ అంటూ కాంగ్రెస్ నుంచి ఈ లిస్ట్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి శంకర్ నాయక్, మాలవతు కవిత ఇద్దరు కూడా మరి ఎస్టీ బార్లో ఉండడం జరిగింది మహబాద్. అదేవిధంగా బీజేపీ మహబాద్ బరిలో జాటోత్ హుస్సేన్ నాయక్, అదే ఆయన ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది గతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో. అదేవిధంగా రవీంద్ర నాయక్, రామచంద్రు తేజావత్, దిలీప్ నాయక్ అట. సో ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి అంటే పొంగులేటి వాళ్ళ తమ్ముడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో తమ్ముడు, రేణుకా చౌదరి, రాజేంద్ర ప్రసాద్, హనుమంతరావు, పొట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ లిస్ట్ ఇది. అదేవిధంగా బీఆర్ఎస్ లిస్టు నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్. అదేవిధంగా ఖమ్మం నుంచి బీజేపీ బరిలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపట్ట రామ్మోహన్ రావు అట. సో నెక్స్ట్ నల్గొండ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, రఘువీరెడ్డి వాళ్ళ కొడుకు పటేల్ రమేష్ రెడ్డి ముగ్గురు ఉన్నారట. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి చాడా కిషన్ రెడ్డి, సుంకరి మల్లేష్ గౌడ్, గుత్తా అమిత్ రెడ్డి. అదేవిధంగా బీజేపీ నుంచి సంకిరేని వెంకటేశ్వర, నూకల నరసింహారెడ్డి, మన్నె రంజిత్ యాదవ్, నాగమర్షిద్ రెడ్డి, బండారు ప్రసాద్, కస్తూరి చరణ్ అట. సో ఇట్లా చాలా పేర్లు మొత్తం అన్ని రకాల మల్కాజ్గిరి చూడండి, కేఎల్ఆర్, మైనంపల్లి హనుమంతరావు, హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా చాలా పెద్ద లిస్టే ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఈటెల రాజేందర్, హరీష్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మురళీధర్ రావు, ఇట్లా వీళ్ళందరి పేర్లు కనబడతా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావు, రాథోడ్ బాపురావు, రమేష్ రాథోడ్, కొత్తగా రాజేష్ బాబు అని ఇంకొక పేరు కూడా వస్తూ ఉంది. ఇగో పెద్దపల్లికి సంబంధించినటువంటి దానిలో ఇది కూడా కనబడుతూ ఉంది. ఇక నాగర్ కర్నూలు, కరీంనగర్ ఇవన్నీ కూడా మొత్తానికైతే పెద్ద ఎత్తున
లోక్సభ బరిలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంటుంది వాస్తవంగా. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. అది కూడా ఎవరైనా పెద్ద ఫిగర్లు పోటీ చేస్తే గెలిచే పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదని స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. ఆ మూడు అట్లా కనబడతా ఉంది వాస్తవంగా. సో ఈ విధంగా మొత్తానికి లోక్సభలో పెద్ద ఎత్తున కాంపిటీషన్ అయితే కనబడతా ఉంది.